ఇది నా కాదు, ఇది ఇక్కడ ఉంది. ఇది చూపింది ఇక్కడ నీళ్ళు అదిగినాయి డైరెక్ట్ కిందికి పడినాయి. నీళ్ళు పోస్తుంటే డైరెక్ట్ కిందికి పోతున్నాయి కదా, మట్టి ఆడ ఉంది నీళ్ళలో కలిసిపోయింది. ఇది అట్లా కాదు, ఇది ఈ మన్నును పైకి పంపుతుంది, శుద్ధి చేస్తుంది. చూడండి 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 మొత్తం ఎట్లా ఉంది. మామూలుగా డైరెక్ట్ నీళ్ళు కింద పడుతున్నాయి. మన బాత్రూమ్ ఇది యాసిడ్ అనేది ఇస్తా అంటే ఈ మట్టిని ఇట్లా శుద్ధి చేసి చూడండి సార్. పీహెచ్ బ్యాలెన్స్ లెవెల్ ఇస్తుంది, ఏదో సౌలు కానీ ఆమె ఉండట్లేండి. ఈ నీళ్లకు ఈ యాసిడ్ తేడా ఉందని చూస్తున్నా. ఈ బాత్రూమ్ యాసిడ్ ఉంటుంది కదా, నీళ్ళు వచ్చి మట్టి తేమ శాతం పైకి ఎట్లా పంపిస్తుంది. అది మన్నుని పొడి పొడి చేస్తుంది మొత్తం. మనం సిద్ధం చేసినప్పుడు పొడి పొడి ఎట్లా వస్తుంది అంటే దీంట్లో కూడా చూడండి. ఇది మట్టిలోనే అది మొత్తం జిగట పదార్థం అంతా పగలగొట్టి ఏరు వ్యవస్థకి పట్టిస్తుంది అనేది. అవునా, మనం ఇంతకుముందు చాలా ఎరువులు వేసి ఉంటాం, నాన్నకు అవన్నీ వేసి ఉంటాం. అవన్నీ మొక్క తీసుకుని ఉండదు, సగం పైన గడ్డగా నిలబడిపోయి ఉంటుంది. ఆ భూమిని దానివల్ల ఏమవుతుందంటే వేరే పోషక లోపాలు ఎక్కువ వస్తుంటాయి. అదే ఈ యాసిడ్ వల్ల ఏమవుతుందంటే మన బాస్ట్రమ్ యాసిడ్ రూపంలో ఈ pH బ్యాలెన్స్ అనేది లెవెల్ అవుతుంటుంది. మనం వేసిన ఎరువులు కానీ ఏదైనా కానీ మొత్తం కరిగించి మొక్కకు అన్ని ధర తొందరగా తీసుకునేట్టు తయారు చేస్తుంది, భూమిని శుద్ధి చేస్తుంది ఇది బాగా. మొత్తం పొడి పొడి ఉంటుంది కదా, మీ తర్వాత కిందకి వేసారనుకోండి రాదు. అవుతున్నట్లే ఇప్పుడు ఈ యాసిడ్ పోయిన కాడికి మట్టి ఏర్పడించదు. ఇది మొత్తం కిందికి పోతుంది. ఇక్కడ యాసిడ్ రాలే, యాసిడ్ వచ్చినది ఇది ఇదంతా ఇదంతా పొడి పొడి ఉంటుంది, ఇదంతా గడ్డగా ఉంది. అట్లనే ఈ మొత్తం కిందికి పోదు, తినుకుంటూ ఫస్ట్ పైకి పంపుతుంటుంది. మొత్తం అట్లనే మొత్తం పొడి పొడి వస్తుంది, కింది పోతుంటుంది. యాసిడ్ కింది పోతుంటే దాంట్లో శుద్ధి చేసుకుంటూ పోతుంటుంది భూమి అంతా పేర్కొంటూ పైకి వస్తుంటుంది అనమాట. మొత్తం పొడి పొడి ఉంటుంది. ఇది వల్ల కనపడుతుంది ఇది మట్టి, ఇది యాసిడ్ వచ్చిన మట్టి కనపడుతుంది. దానికి వీడి వరకు మొత్తం తినేది కాబట్టి కొరికేసింది కాబట్టి మొత్తం పొడి పొడి ఉంటుంది. ఇది గడ్డగా ఉంటుంది. ఇంకా అది కూడా నిదానంగా తేమ ఆడ వరకు తేమ ఉంటుంది భూమిలో, ఆడి వరకు కొరుక్కుంటూ పోతుంటుంది, శుద్ధి చేస్తుంటుంది భూమిని. పూర్తి గట్టిగా ఉంటే మనం వేర్లు పోవు కదా లోపలికి, ఆహారం తీసుకోవు కదా. ఇది అంతా కలిసిపోయింది, ఏం లేదు.
పొడి పొడి అయిపోయింది అంతా. కింది ఏంటా ముక్కకాడ ఏంటి ఒకసారి పోతున్నా అంతా ఏం కాదులేండి. ఎట్ అయిపోయింది ఇది. పొడిగా ఒక రకం అయిపోయింది అంతా. దాంట్లోనే కెమికల్ ని చెట్టు కొట్టించాలి అంటాడు అన్నట్ట. అట్లా సార్ ఇది చూడండి. అది కింది వరకు పోలేదు కాబట్టి అక్కడ ఉంది. ఈ యాసిడ్ వచ్చిన కాడికి ఈ మట్టి, ఆ మట్టి, ఇది కింది మట్టి. ఇది ఈ పొడి ఎట్లా ఉంది, ఈ పొడి ఎట్లా ఉంది, అట్లా మొత్తం